ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. మెదక్ లోక్సభ పరిధిలో 7 నియోజకవర్గాలు అంటే 7 నియోజకవర్గాలకు సంబంధించి ఈరోజు కౌంటింగ్ ప్రక్రియ కూడా 8 గంటల ప్రాంతంలో మొదలవుతుందని చెప్పుకోవచ్చు. అందులో భాగంగా మనం మెదక్ లోక్సభ లెక్కింపు సర్వం అన్నీ కూడా సిద్ధం చేసినట్టు కూడా అధికారులు చెప్పడం జరుగుతుంది. మొత్తం 18,28,210 ఓటర్లకు గాను పోలైన ఓట్లు 13,72,000 ఓట్లుగా చెప్పుకోవచ్చు. మెదక్ నుంచి బరిలో 44 మంది అభ్యర్థులు కూడా ఉండడం జరిగింది. 2 చోట్ల మెదక్ పార్లమెంట్ ఓట్ల లెక్కింపు కూడా చేయడం జరుగుతుందని చెప్పుకోవచ్చు. నర్సాపూర్, అల్లూరు, గురుకులంలో సంగారెడ్డి, పటాన్చెరు నియోజకవర్గ ఓట్ల లెక్కింపు కూడా ప్రక్రియ కొనసాగిందని చెప్పవచ్చు. బీవీఆర్ ఐటీ ఇంజనీరింగ్ కాలేజ్, మెదక్, నర్సాపూర్, దుబ్బాక, గజ్వేల్, సిద్దిపేట నియోజకవర్గాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది. అత్యధికంగా పటాన్చెరు సెగ్మెంట్లో 18 టేబుళ్ళు, గజ్వేల్కి సంబంధించి 15, మిగిలిన 5 నియోజకవర్గాలకు 14 చొప్పున మొత్తం 103 టేబుల్గా ఏర్పాటు చేయడం జరిగింది. పటాన్చెరు ఫలితం 23 రౌండ్లు ఉండగా నర్సాపూర్, గజ్వేల్ 22, సంగారెడ్డి 21, మెదక్, సిద్దిపేట 20, దుబ్బాక 19, మొత్తం 147 రౌండ్లు పూర్తి అయ్యే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. ముందుగా పోలైన 14,290 పోస్టల్ బ్యాలెట్ ఓట్లను 2 రౌండ్లో లెక్కించున్న అధికారులు కూడా చెప్పుకోవచ్చు. 199 సీసీ కెమెరాలతో నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నట్టు పోలీసులు ఇటు అధికారులు కూడా చేయడం జరుగుతుంది. 10 మంది డిఎస్పీలు, 15 మంది సిఐలు, 45 మంది ఎస్ఐలతో మొత్తం 650 మంది పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మనం చూసుకున్నట్టయితే ఎవరికి వారు అభ్యర్థులకు సంబంధించి కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్, బీజేపీకి సంబంధించిన ఏజెంట్లు కూడా ఇప్పటికే ఈ యొక్క కౌంటింగ్ కేంద్రానికి చేరుకోవడం జరిగింది. ఏది ఏమైనా 8 గంటలకు ఈ యొక్క కౌంటింగ్ ప్రక్రియ మొదలవుతుంది కాబట్టి అందరూ ఎక్కడెక్కడ అధికారులు కావచ్చు, పోలీస్ బందోబస్తు కూడా అందరూ వచ్చి ఈ యొక్క కౌంటింగ్కు అందరూ సన్నద్ధమై చెప్పవచ్చు. ప్రక్రియకు సంబంధించి ఉత్కంఠంగా చెప్పుకోవచ్చు. మెదక్ పార్లమెంట్ పరిధిలో 3 పార్టీలకు సంబంధించి అభ్యర్థులది ఉత్కంఠంగా కౌంటింగ్ ప్రక్రియ ఉండబోతుంది. ఎందుకంటే బీజేపీ నుంచి రఘునందన్ రావు, కాంగ్రెస్ నుంచి నీలం మధు, బీఆర్ఎస్ నుంచి వెంకటరామరెడ్డి ముగ్గురు కూడా తీవ్రమైన ఉత్కంఠ పోరులో ఈ యొక్క కార్యక్రమం కూడా ఉంటుంది. ఎందుకంటే కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి చూసుకున్నట్టయితే 3 పార్టీలు కూడా బాయి అన్న కోణంలో కూడా కౌంటింగ్ అనేది ప్రక్రియ ఉంది. ఎందుకంటే ఈ యొక్క మెదక్ ఒకటే ఏ సర్వే కూడా చెప్పకపోవడం, ఆ సర్వేల్లో మెదక్ లేకపోవడం, కొన్ని సర్వేల్లో మెదక్ ఒకటి బీఆర్ఎస్కి అనుకూలంగా ఉండడం. ఎందుకంటే ఈ యొక్క మెదక్ పార్లమెంట్ పరిధిలో మాజీ ముఖ్యమంత్రి గజ్వేల్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా కూడా ఉండడం. అదేవిధంగా సంగారెడ్డి నుంచి ఈ యొక్క టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కూడా ఈ యొక్క ఇందులో ఉండడం. అదేవిధంగా దామోదర్ రాయనరసింహ ఒక మంత్రిగా ఉండడం జరుగుతుంది. అదేవిధంగా మాజీ మంత్రి హరీష్ రావు, ట్రబుల్ షూటర్ చెప్పి హరీష్ రావు కూడా సిద్దిపేట నియోజకవర్గం కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇది సవాల్గా తీసుకున్నారు. ఎందుకంటే మెదక్ పార్లమెంట్ అనేది అన్ని రాజకీయ పార్టీలు సవాల్గా తీసుకొని ముందుకెళ్ళడం జరుగుతుంది. అందులో భాగంగా మెదక్ ఎలా ఉండబోతుంది, 8 గంటల ప్రక్రియ నుంచి సాయంత్రం వరకు రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అందరూ ఉత్కంఠంగా కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏది ఏమైనప్పటికీ ఈ యొక్క రిజల్ట్ అనేది మెదక్ సంబంధించి 3 పార్టీలు బాయి అన్న కోణంలో కూడా కౌంటింగ్ అనే ప్రక్రియ కొనసాగుతుంది. కాబట్టి అందరూ వేచి చూస్తున్నారు. కెమెరామెన్ ఎల్లోర్తో మహేష్, ఆర్టీవీ, ఉమ్మడి మెదక్ జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.